కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ ఇప్పుడు ఎక్కువగా ఇంటీరియర్స్ లో అందరూ వీటిని ఉపయోగిస్తున్నారు. లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టు మంచి మంచి అందమైన డిజైన్స్ ఇవి మీకు బెడ్రూమ్స్ లో కావచ్చు, అలాగే లివింగ్ హాల్స్ లో కావచ్చు, చూడటానికి చాలా చాలా ట్రెండీగా అందంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే పూజా రూమ్స్ దగ్గర ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే మీ ఇంటి గోడలకి పెయింట్ వేసుకోవాలా, ఇలాంటి వాల్ పేపర్స్ అనేవి వేసుకోవాలా, ఇలాంటి వాల్ పేపర్స్ అనేవి వేసుకుంటే మీకు ఎంత కాస్ట్ అనేవి వీటికి చార్జ్ చేస్తున్నారు, పెయింట్ అనేది వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. అలాగే ఇవి ఎంబోజింగ్ వాల్ పేపర్స్ అండి, నార్మల్ రోల్స్ కాదనమాట. వీటిని టచ్ చేసినప్పుడు వీటి యొక్క ఎంబోజింగ్ డిజైన్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు. సో ఇవి మనకి కావాల్సిన సైజులో మన వాల్ అనేది ఎంత ఉంటుందో అంత సైజులో ఇవైతే రావటం జరుగుతుంది. ఈ లివింగ్ హాల్ లో ఈ యొక్క వాల్ పేపర్ అనేది చూడండి ఎంత అందంగా ఉందో. శ్రీకృష్ణుడి వాల్ పేపర్ చూడటానికి చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. మనం ఎలాంటి పెయింట్ వేసుకున్నా ఈ లుక్ అనేది రాదు. ఎవరైనా హాల్లోకి రాగానే ముందుగా ఈ వాల్ పేపర్ మీదే లుక్ అనేది పడుతుంది అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఈ యొక్క వాల్ పేపర్ అనేది ఉంది. అయితే ముందుగా ఈ వాల్ పేపర్ వీటి యొక్క కాస్ట్ అనేది మార్కెట్ లో ఎలా తీసుకుంటున్నారు అన్నట్లయితే ఇవి కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ అండి, వాల్ పేపర్ రోల్స్ అయితే కాదనమాట. సో ఇది మనకి నచ్చిన సైజులో మన వాల్ అనేది ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో మనం మనకు నచ్చిన డిజైన్స్ అనేవి చేయించుకోవచ్చు. వీటి ప్రైస్ అనేది మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ కి 80 రూపీస్ నుంచి మనకి 100 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో ప్రెజెంట్ చార్జ్ చేస్తున్నారండి. అంటే మీకు సింపుల్ గా ఒక 10 అడుగులు వెడల్పు, ఒక 9 అడుగులు ఎత్తు ఉండే ఒక వాల్ కి మీరు ఈ వాల్ పేపర్ అనేది చేయించుకోవాలనుకున్నట్లయితే ఇంచుమించుగా మీకు 90 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. మనకి 10x9 అన్నట్లయితే దానికి 90 ఇంటూ మనకి 100 గనక మీరు కొట్టినట్లయితే ఆల్మోస్ట్ మీకు 9000 రూపీస్ అనేది మీకు కాస్ట్ అనేది అవటం జరుగుతుంది. 9000 రూపాయలు అనేది మీరు ఒక 10x9 సైజ్ లో ఉండే వాల్ పేపర్ వేయించుకోవడానికి కాస్ట్ అనేది అవుతుంది. అదే మనం పెయింట్ అనేది వేయించుకున్నట్లయితే ఈజీగా మీకు ఒక 4000 రూపాయల నుంచి 5000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అయితే ఈ లుక్ అయితే మనం తీసుకురాలేం. మీరు ఎంత కష్టపడి పెయింట్ అనేది చేసుకున్నా ఈ లుక్ అనేది రాదు. కాబట్టి మనకి ఎవరైతే వాల్ పేపర్ కొంచెం లేటెస్ట్ మోడల్ కు తగ్గట్టు మంచి ట్రెండీ లుక్స్ తోటి మేము మా వాల్స్ ని డిజైన్ చేసుకుంటాం అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో అలాంటి వారు ఈ వాల్ పేపర్స్ ని చూస్ చేసుకోవచ్చు. అయితే ఇవి కస్టమైజ్డ్ అండి, మీరు గుర్తు పెట్టుకోండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వారి యొక్క పిక్చర్స్ నైనా మీరు వాల్ పేపర్ కింద డిజైన్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు నచ్చిన సీనరీస్ కావచ్చు, నచ్చిన ఫొటోస్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు కస్టమైజేషన్ అనేది ఇందులో చేసుకోవచ్చు. స్క్వేర్ ఫీట్ 100 రూపీస్ అని చెప్పుకున్నాం కదా, ఇదే రేట్ లో మనకి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ తో కలుపుకొని మనకి తీసుకోవడం అయితే జరుగుతుందండి. అయితే గుర్తు పెట్టుకోండి, ఈ వాల్ పేపర్స్ అనేవి మీకు దగ్గరలో ఉంటే ఓకే, లేదు అన్నట్లయితే మీరు ఎక్కడి నుంచి అయితే వారిని పిలిపించుకుంటారో అక్కడి నుంచి మీకు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కూడా మీకు ఇంక్లూడ్ చేసుకొని మీకు ఓవరాల్ గా కాస్ట్ అనేది కొంచెం పెరగడం అయితే జరుగుతుంది. మీరు ఉండే ఊర్లో ఈ వాల్ పేపర్స్ కి సంబంధించిన వారు ఉంటే ఓకే, దూరం నుంచి తెప్పించుకోవాలంటే మాత్రం మీకు కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇది కూడా గుర్తు పెట్టుకోండి. లేదు మీకు తెలిసిన వారి చేత ఎవరి చేత ఇన్స్టాలేషన్ అనేది చేయించుకుంటాం, మాకు జస్ట్ వాల్ పేపర్స్ వరకు పంపించండి అన్నా సరే మీకు వాల్ పేపర్స్ వరకు కూడా మీ కస్టమైజేషన్ అనేది చేసి మీకు పంపించడం అయితే జరుగుతుంది. అప్పుడు మీకు అరౌండ్ ఒక 80 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ ఆ విధంగా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఒక 20 రూపీస్ అనేది మీకు ఇక్కడ ఇన్స్టాలేషన్ ఖర్చు అనేది తగ్గుతుంది. మీ ఊర్లో మీకు తెలిసిన వారి చేత ఇన్స్టాలేషన్ చేయించుకుంటాం అనే పని అయితే ఇలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి కాస్ట్ పరంగా. ఇక వీటి యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ బెడ్ వెనక ఈ డిజైన్ అనేది వేయటం జరిగిందనమాట. చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా చాలా క్లాస్ లుక్ తోటి మనకి ఇక్కడైతే ఈ డిజైన్ అనేది కనిపించడం జరుగుతుంది. చూసారా? అలాగే దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ అనేది కూడా దీనికి అవసరం అయితే ఉండదు. వన్ టైం మీరు ఇన్స్టాలేషన్ అనేది చేయించుకుంటే సరిపోతుంది. అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, ఓన్లీ ఇవి ప్లాస్టరింగ్ పుట్టి పెట్టించిన వాల్స్ కి వేసుకోవచ్చా, లేకపోతే ప్లాస్టరింగ్ చేసుకున్న వాల్స్ కూడా వేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారండి. మీరు ప్లాస్టరింగ్ చేయించిన వాల్స్ కి వేసుకుంటే అది ఊడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ ఉండే సర్ఫేస్ అనేది మీకు స్మూత్ గా ఉండదు కాబట్టి. అదే మీరు వాల్ పుట్టి అనేది పెట్టించుకొని దానిపైన ప్రైమర్ వేయించుకున్న తర్వాత మీరు పెయింట్ కి వెళ్లకుండా ఈ వాల్ పేపర్ గానీ మీరు స్టిక్ చేయించుకున్నట్లయితే అప్పుడు మీకు బ్యాక్ సైడ్ మీకు స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ వాల్ పేపర్స్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. మీకు ఈజీగా ఈ వాల్ పేపర్స్ యొక్క లైఫ్ అనేది 5 to 8 years వరకు కూడా ఈజీగా వస్తాయండి. ఇంకా ఎక్కువ రోజులే వస్తాయి. మీ ఇంట్లో చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు కొంచెం వాటిని గీక్కుండా మనం ఎటువంటి దాని మీద మనం గీతలు గానీ ఏమీ పెట్టకుండా ఉంటే ఇంకా లైఫ్ అనేది ఎక్కువే ఉంటుంది. ఆల్రెడీ నార్మల్ గా యూస్ చేసుకునే వాల్ పేపర్ రోల్స్ ఉంటాయి కదా, అలాంటి వాల్ పేపర్ రోల్స్
5 years తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది కూడా మన ఛానల్లో వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి, ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. ఇక అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఈ వాల్ పేపర్స్, కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ ఇవి వేరు. అలాగే మీకు నార్మల్ గా వచ్చే రోల్స్ అయితే ఉంటాయి అనమాట. అవి రోల్స్ రూపంలో వస్తాయి, అవి వేరు అనమాట. మీకు రోల్స్ రూపంలో వచ్చేది వాటి యొక్క డిజైన్ అనేది మీకు రిపీట్ గా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. వాటిని ఒకదాని పక్కన ఒకటి స్పేస్ చేసుకుంటూ మన వాల్ అనేది ఎంత ఉంటుందో అంతవరకు మనం వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అది మనకి రోల్స్ రూపంలో దొరకడం జరుగుతుంది. ఇది కస్టమైజ్డ్ వాల్ పేపర్. మీకు నచ్చిన సైజ్ లో నచ్చిన డిజైన్ అయితే ఫుల్ గా రావడం జరుగుతుంది మీ వాల్ మొత్తం కూడా. ఇలా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంటుంది, నోటీస్ చేసుకోండి. అలాగే మీకు వాల్ పేపర్ రోల్స్ అన్నట్లయితే మీకు ఒక రోల్ అనేది అది 50 square feet ఏరియా వరకు కూడా కవర్ చేస్తుందండి. ఆ రోల్స్ లో మీకు జస్ట్ మీకు 200 రూపీస్ నుంచి వాటిలో కూడా 3000, 4000, 5000 రేంజ్ వరకు కూడా వాల్ పేపర్ రోల్స్ అనేవి మనకి మార్కెట్ లో అవైలబిలిటీలో అయితే ఉన్నాయి అనమాట. ఇంకా ఎక్కువలో కూడా దొరుకుతాయి మీరు పెట్టుకునే కాస్ట్ ను బట్టి. ఈ వాల్ పేపర్స్ లో మనకి పీవీసీ వాల్ పేపర్స్ ఉంటాయి. అలాగే మనకి నాన్ ఓవెన్ అలాగే ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి వచ్చే వాల్ పేపర్స్ అనేవి మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే ఎంబోజింగ్ వాల్ పేపర్స్ అని ఇలా చాలా రకాలు అనేవి మనకి మార్కెట్ లో అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి నచ్చిన మోడల్లో మీరు తీసుకోవచ్చు. అయితే మీకు పీవీసీ అనేది జస్ట్ మీకు అది బ్యాక్ సైడ్ మీకు స్టిక్కర్ అనేది వస్తుంది. ఆ స్టిక్కర్ తీసేసి మనం డైరెక్ట్ గా వాల్ కి అంటించుకునే విధంగా పీవీసీ అనేది ఉంటుంది. మనకి ఏదైతే నాన్ వేవెన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఇవన్నీ ఉన్నాయో వీటి అన్నిటికీ బ్యాక్ సైడ్ మీకు గమ్ అనేది స్పేస్ చేసి వాల్ కి మనకి ఇన్స్టాలేషన్ అనేది చేస్తారనమాట. ఇది ప్రొఫెషన్స్ చేత చేయించుకుంటేనే మంచిది. ఏముందులే వాల్ పేపర్గా మేము వేసుకుంటాంలే అని అనుకున్నట్లయితే మీరు కొంచెం మిస్టేక్ చేసినట్లే. అది వాళ్ళకి వచ్చినంత చక్కగా మనకైతే కుదరదు అనమాట. మేము విడిగా వేరే హౌస్ లో తెప్పించి వాళ్ళు ఓన్ గా ఇన్స్టాలేషన్ అనేది చేయించుకుంటాం అని వారంతటా వాళ్ళే ట్రై చేశారు. అది వాల్ పేపర్ అనేది వేస్ట్ అయిపోయింది అనమాట. అంటే ముడతలుగా వచ్చి అంత లుక్ అనేది రాలేదన్నమాట. సో ఎప్పుడైనా సరే ఈ వాల్ పేపర్స్ అనేవి మనం ఎక్కడైతే తీసుకుంటామో వారే ఇన్స్టాలేషన్ అనేది చేస్తారు. వారి దగ్గర చేయించుకుంటేనే మనకి బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లుక్ చూసారా ఎంత అందంగా వచ్చిందో. సో ఇలా అన్నమాట. అలాగే చాలా మంది కూడా ఈ వాల్ పేపర్స్ అనేవి మనం ఓన్లీ ఇంటీరియర్ పర్పస్ లోనే, అంటే ఇంటి లోపలే ఉపయోగించుకోవచ్చా లేకపోతే బయట వాల్స్ లో కూడా వేసుకోవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారండి. ఈ వాల్ పేపర్స్ అనేవి మనకి ఇంటీరియర్ పర్పస్ లో చేసినవి కాబట్టి మనం ఇంటీరియర్ హౌస్ లోపల మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. బయట మీరు వేసుకునే పని అయితే బయట మనకి ఎండకి షేడ్ అవుట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే వర్షం పడ్డప్పుడు ఇవి ఊడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. వర్షంలో తడిస్తే ఖచ్చితంగా ఈ వాల్ పేపర్స్ అనేవి పోతాయి. సో అందుకనే మనం ఇంటీరియర్ పర్పస్ లో ఈ వాల్ పేపర్స్ అనేవి యూజ్ చేసుకోవాలి, బయట గోడలకి కాదు. అలాగే ఈ వాల్ పేపర్స్ అనేవి మీరు ఓన్లీ వాల్స్ లోనే యూజ్ చేసుకోవటం కాదండి. మీరు ఏదైనా సీలింగ్ పర్పస్ లో ఒక సీలింగ్ చేసుకోవాలన్నా సరే ఆ సీలింగ్స్ లో కూడా ఈ వాల్ పేపర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ అయితేనే. సో ఈ వాల్ పేపర్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. వీడియో నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఏదైనా డౌట్స్ ఇంకా ఈ వాల్ పేపర్స్ గురించి ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై అనేది ఇస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.